ఆచారో భూతి జననక ఆచారో భూతి జననక ఆచార కీర్తివర్ధనక ఆచార కీర్తివర్ధనక ఆచారాత్ వర్ధతే ఖ్యాయుః ఆచార వర్ధతే ఖ్యాయుః ఆచారో హంత్యలక్షణం ఆచారో హంత్యలక్షణం. ఆచారం సంపదను కలిగిస్తుంది, ఆచారం కీర్తిని పెంచుతుంది, ఆచారంతో ఆయస్సు పెరుగుతుంది, ఆచారమే అవలక్షణాలను నాశనం చేస్తుంది. ఆగమానాంకి సర్వేషాం ఆగమానాంకి సర్వేషాం ఆచార శ్రేష్ఠ ఉచ్యతే ఆచార శ్రేష్ఠ ఉచ్యతే ఆచార ప్రభవో ధర్మగ ఆచార ప్రభవో ధర్మగ ధర్మాదాయుర్వివర్ధతే ధర్మాదాయుర్వివర్ధతే. ఆగమాలు అన్నీ కూడా ఆచారమే శ్రేష్టమని చెప్పాయి. ఆచారం నుండి ధర్మం పుడుతుంది, ధర్మం వల్ల ఆయస్సు పెరుగుతుంది. కీర్తిని ఆయస్సును స్వర్గప్రాప్తిని కలిగే ఈ మహాకళ్యాణ మార్గాన్ని సకల వర్ణాల మీద దయతో బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. ఓ రాజా, ఈ విషయాన్ని నిత్యము విన్నవాడు, వినిపించినవాడు ఈ సదాచార వ్రతం కారణంగా శుభలోకాలను పొందుతాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 105వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. ఓ పితామహ, జ్యేష్ఠుడు కనిష్ఠులతో ఎలా ప్రవర్తించాలి, అలాగే కనిష్ఠులు జ్యేష్ఠుడితో ఎలా ప్రవర్తించాలి, నాకు ఈ విషయం చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. నాయన, నువ్వు జ్యేష్ఠుడవు, ఎప్పుడూ జ్యేష్ఠుడిలాగానే నడుచుకోవాలి. నువ్వు పెద్దవాడివి గనుక గురువు శిష్యులను చూసినట్లుగానే నువ్వు సోదరులను చూడాలి. గురువు లేదా అన్న వివేకం లేకుండా ప్రవర్తిస్తే శిష్యుడు లేదా సోదరుడు అదుపులో ఉండడు. గురువుకు దీర్ఘదృష్టి ఉంటే శిష్యుడికి కూడా అదే అలవడుతుంది. అంధుడుగా ఉండవలసినటువంటి సమయంలో అంధుడుగానే ఉండాలి, జడులాగానే ఉండాలి, విచక్షణ కలవాడే ఉండాలి. తెలిసినా కూడా తెలియనట్లుగా నటిస్తూ వారిలోని దోషాలను తొలగించటానికి అనుగుణంగా జ్యేష్ఠుడు ప్రవర్తించాలి. ఓ కుంతి కుమార, తమ్ములు తప్పు చేసినప్పుడు ప్రత్యక్షంగా దండిస్తే వారి మనస్సు కలత చెందుతుంది. వారు దానిని అందరికీ చెబుతారు. జ్యేష్ఠుడే వంశాన్ని వృద్ధి చేస్తాడు, అతడే నీతి తప్పితే నాశనం కూడా చేస్తాడు. జ్యేష్ఠుడు నీతిని సరిగా తెలుసుకోలేకపోతే తాను పుట్టిన వంశాన్ని పూర్తిగా నశింపజేస్తాడు. జ్యేష్ఠుడు నీతి తప్పి చిన్నవారితో కుటిలంగా ప్రవర్తిస్తే అతడు జ్యేష్ఠుడు కాడు, జ్యేష్ఠ భాగం పొందటానికి యోగ్యుడు కాడు. ఇతర రాజులు అటువంటి వాడిని నియంత్రించాలి. కపటంగా ప్రవర్తించేవాడు ఎలాంటి సందేహం లేకుండా నరకంలో పడతాడు. అటువంటి వాడి పుట్టుక ఆ తండ్రికి ప్రయోజనం కలిగించదు. ఆ పాప పురుషుడు తాను పుట్టిన వంశంలో అన్ని కష్టాలను కారణమవుతాడు. అపకీర్తిని కలిగిస్తాడు, కీర్తిని మాయం చేస్తాడు. చిన్నవారు పాపపు పనులు చేయటంలో ఆసక్తి కలవారైతే వారు తండ్రి ఆస్తిని పొందటానికి అర్హులు కారు. కానీ చిన్నవారికి వారి భాగాన్ని ఇవ్వకుండా జ్యేష్ఠుడు తండ్రి ఆస్తిని పొందకూడదు. తండ్రి ఆస్తికి కీడు చేయకుండా జ్యేష్ఠులు పరదేశంలో తన శక్తితో సంపదలను పొందితే తనకిష్టం లేకపోతే ఆ సంపదలో కనిష్ఠులకు వాటా ఇవ్వవలసిన పని లేదు. భ్రాతॄణామవిభక్తానాం ఉత్తానమపి చేత్సహ న పుత్రభాగం విషమం పితా దద్యాత్ కదాచన. సోదరులు విడిపోకుండా కలిసికట్టుగా ఉన్నతిని సాధిస్తే తండ్రి జీవించి ఉండగానే భాగాలు పంచుకోవలసిన పరిస్థితి ఏర్పడితే తండ్రి ఎప్పుడూ కూడా అందరికీ సమానంగానే పంచాలి. పెద్దవాడు చెడ్డవాడైనా మంచివాడైనా చిన్నవారు అతన్ని అవమానించవద్దు. స్త్రీ లేదా తమ్ముడు దారి తప్పితే
అన్న వారిని మంచి మార్గంలో పెట్టాలి, మంచి మార్గంలో నడవాలి. ధర్మం హి శ్రేయ ఇత్యాహు, ధర్మం హి శ్రేయ ఇత్యాహు ఇది ధర్మవిదో జనాగ. ధర్మవేత్తలు ధర్మమే మేలు చేస్తుంది అని చెప్పారు. దశాచార్యనుపాధ్యాయ దశాచార్యనుపాధ్యాయ ఉపాధ్యాయాన్ పితా దశ, దశ చైవ పితృన్మాత, దశ చైవ పితృన్మాత సర్వాం వా పృథివీమపి గౌరవేణాభిభవతి, గౌరవేణాభిభవతి. నాస్తి మాతృ సమో గురు, నాస్తి మాతృ సమో గురు. 10 మంది ఆచార్యుల కన్నా ఉపాధ్యాయుడు గొప్పవాడు, 10 మంది ఉపాధ్యాయుల కన్నా తండ్రి గొప్పవాడు, తండ్రి కన్నా తల్లి 10 రెట్లు గొప్పది. ఆ తల్లి తన గౌరవంతో సమస్త భూమిని కూడా మించి ఉంటుంది. కనుక తల్లి వంటి గురువు లేడు. తల్లి అందరికన్నా మిన్న. అందుకే జనుడు తల్లిని గౌరవిస్తారు. తండ్రి చనిపోతే పెద్ద అన్నను తండ్రిగా భావించాలి. పెద్ద అన్న తమ్ములకు బ్రతుకు తెరువును కల్పించి వారిని పోషించాలి. తమ్ములు అన్నకు తల వంచి ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి. అన్నను తండ్రిగానే భావించి ఆయన రక్షణలోనే జీవితాన్ని గడపాలి. తల్లి తండ్రి ఈ శరీరాన్ని సృష్టిస్తారు. ఆచార్య శాస్తాయా జాతి సా సత్యా సా జరా మర. అయితే ఆచార్యులు ఉపదేశంతో పొందే జ్ఞాన జీవితమే సత్యమైనది, అదే అజరామరమైంది. ఓ ధర్మరాజా, పెద్ద అక్క తల్లితో సమానమైంది, అన్న భార్య కూడా తల్లితో సమానమైనది. చిన్నతనంలో పాలు ఇచ్చిన దాదులు కూడా తల్లితో సమానమైన వారు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 106వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. పితామహ, సకల వర్ణాల వారికి మ్లేచ్చులకు కూడా ఉపవాసం చేయాలని బుద్ధి పుడుతుంది. అందుకు కారణం ఏమిటో తెలియటం లేదు. విప్రులు క్షత్రియులు నియమాలను పాటించాలని మాత్రమే నేను విన్నాను. ఉపవాసంతో వారికి ఎటువంటి లాభం చేకూరుతుంది? వారు ఎలా ప్రవర్తించాలి? అందరికీ పాటించే నియమాలను, ఉపవాసాలను గురించి చెప్పు. ఉపవాసం చేసేవాడు ఏ గతిని పొందుతాడు? ఏ పని చేస్తే పాప విముక్తిని పొందుతాడు? ఏ పని చేస్తే పుణ్యాన్ని ధర్మాన్ని పొందుతాడు? ఏ క్రియ ద్వారా స్వర్గాన్ని పుణ్యాన్ని పొందుతాడు? ఉపవాసం తర్వాత మనిషి ఏ దానం చేయాలి? ఏ ధర్మం ద్వారా సుఖాన్ని ధనాన్ని పొందుతాడు? నాకు ఈ విషయం చెప్పు అని అడిగాడు. అప్పుడు ధర్మతత్వవేత్త అయినటువంటి భీష్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, భగవత్ పూజ పారాయణుడై పంచమి, షష్ఠి, అష్టమి, కృష్ణ చతుర్దశి దినాలలో తన ఇంట విప్రులకు భోజనం పెట్టి తాను ఉపవాసం చేస్తే రోగహీనుడు బలవంతుడవుతాడు. మార్గశీర్ష మాసంలో ఒక పూట భుజించి తన శక్తిని బట్టి విప్రులకు భోజనం పెట్టినవాడు రోగాల నుండి పాపాల నుండి విముక్తిని పొందుతాడు. సకల శుభాలతో అన్ని రకాల ఔషధులను పొందుతాడు. మార్గశీర్ష మాసంలో ఉపవాసం చేసినవాడు మరుసటి జన్మలో వ్యాధిరహితుడు, బలశాలి అవుతాడు. అప్పుడు వ్యవసాయంలో భాగం కలవాడే ధనధాన్యాలతో వృద్ధి చెందుతాడు. ఒంటిపూట భోజనంతో పుష్యమాసాన్ని గడిపినవాడు సౌభాగ్యవంతుడు, రూపవంతుడు, కీర్తిమంతుడవుతాడు. మాఘమాసంలో నియమపూర్వకంగా ఏకభుక్తంతో గడిపినవాడు సంపన్నుల ఇంటిలో జన్మించి జ్ఞాతులలో గొప్పవాడవుతాడు. పాల్గొన మాసాన్ని ఒంటిపూట భోజనంతో మాత్రమే గడిపినవాడు స్త్రీలకు ఇష్టుడవుతాడు. స్త్రీలు అతడికి వశులవుతారు. చైత్రమాసాన్ని నియమపూర్వకంగా ఏకభుక్తంతో గడిపిన వాడు బంగారం, మణులు, ముత్యాలతో సంపన్నమైన మహావంశంలో జన్మిస్తాడు. పురుషుడైనా స్త్రీ అయినా ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ వైశాఖ మాసాన్ని ఒంటిపూట భోజనంతో గడిపితే దాయాదులలో గొప్పవారవుతారు.
పురుషుడు కానీ స్త్రీ కానీ జ్యేష్ఠమాసాన్ని ఏకభుక్తంతో గడిపితే అసామాన్యమైనటువంటి మహా ఐశ్వర్యాన్ని పొందుతారు. ఆషాఢమాసాన్ని అలసట లేకుండా ఒంటిపూట భోజనంతో గడిపినవాడు పుష్కలంగా ధనధాన్యాలను, సంతానాన్ని పొందుతాడు. ఇంద్రియాలను నిగ్రహించి శ్రావణ మాసాన్ని ఏకభుక్తంతో గడిపితే సర్వతీర్థాలలోనూ స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. జాతులు వృద్ధి చెందుతాయి. ఆషాఢ మాసాన్ని ఒంటిపూట భోజనంతో గడిపిన మానవుడు గోవులను, ధనాన్ని, నిశ్చలైశ్వర్యాన్ని పొందుతాడు. అదేవిధంగా ఆశ్వీజ మాసాన్ని ఏకభుక్తంతో గడిపినవాడు పవిత్రుడు, వాహన సంపన్నుడై చాలామంది కొడుకులను పొందుతాడు. కార్తీక మాసంలో ఒంటిపూట భోజనంతో ఉన్నవాడు శూరుడు, కీర్తిమంతుడవుతాడు. ఓ ధర్మరాజా, ఇది ఉపవాస విధి. ఇలా నియమాలను పాటించేవారు పొందేటువంటి ఫలితాలను నీకు చెప్పాను. నాస్తి వేదాత్ పరం శాస్త్రం, నాస్తి వేదాత్ పరం శాస్త్రం, నాస్తి మాతృ సమో గురు, నాస్తి మాతృ సమో గురు, న ధర్మాత్ పరమో లాభగ, న ధర్మాత్ పరమో లాభగ, తపో నానశనాత్ పరం, తపో నానశనాత్ పరం. వేదం కన్నా గొప్ప శాస్త్రం లేదు. తల్లి వంటి గురువు లేడు. ధర్మాన్ని మించిన లాభం లేదు. ఉపవాసాన్ని మించిన తపస్సు లేదు. ఋషులు కూడా ఉపవాసంతో ఉత్తమ స్థితిని పొందారు, సిద్ధిని పొందుతారు. విశ్వామిత్రుడు వేల కొద్ది దివ్య సంవత్సరాలు ఏకభుక్తులతో సహనంతో తపించి విప్రత్వాన్ని పొందాడు. శవనుడు, జమదగ్ని, వశిష్ఠుడు, గౌతముడు, భృగువు ఈ మహర్షులందరూ క్షమాశీలులై ఉపవాసాలు చేసి స్వర్గాన్ని పొందారు. ఇదమంగిరసా పూర్వం, ఇదమంగిరసా పూర్వం మహర్షిభ్యః ప్రదర్శితం, మహర్షిభ్యః ప్రదర్శితం, యః ప్రదర్శయతే నిత్యం, యః ప్రదర్శయతే నిత్యం, న స దుఃఖమవాప్నుతే, న స దుఃఖమవాప్నుతే. దీనిని గతంలో అంగిరుడు మహర్షులకు నిరూపించాడు. అలా దీని గురించి నిత్యము తెలిసిపోయేవాడు దుఃఖించడు. ఓ కుంతి కుమార, అంగిరస మహర్షి ప్రవర్తింపజేసిన ఈ ఉపవాస విధిని యథాక్రమంగా నిత్యము చదివినవాడు, విన్నవాడు కూడా పాప విముక్తుడవుతాడు. విముచ్యతే చాపి స సర్వ సంకరైః, విముచ్యతే చాపి స సర్వ సంకరైః, న చాస్య దోషైరభిభూయతే మనః, న చాస్య దోషైరభిభూయతే మనః, వియోనిజానాంచ విజానతే ఋతం, వియోనిజానాంచ విజానతే ఋతం, ధ్రువాం చ కీర్తిం లభతే నరోత్తమః, ధ్రువాం చ కీర్తిం లభతే నరోత్తమః. ఆ ఉత్తముడు సకల పాపాల నుండి ముక్తుడవుతాడు. దోషాలంటావు మనస్సును. ఆ ఉత్తమ మానవుడు పశుపక్షాదుల మాటలను అర్థం చేసుకుంటాడు. శాశ్వతమైన కీర్తిని పొందుతాడు. ఓం కృష్ణాయ పరమాత్మనే నమః. 107వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మళ్ళీ ఆయా కాలానికి సంబంధించిన ఉపవాస నియమాల గురించి చెప్పబడింది. అందుకని ఉపవాస నియమాలు కూడా చాలా పర్యాలు మీకు చెప్పటం జరిగింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 108వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, ఓ పితామహ, ఏ తీర్థంలో స్నానం చేస్తే పరమ పవిత్రత సిద్ధిస్తుందో చెప్పు. సర్వతీర్థాల్లోనూ శ్రేష్టమైన తీర్థం గురించి చెప్పు అని అడిగాడు. మనం ఒక పర్యం తీర్థ మహిమల గురించి చెప్పుకొని వచ్చాం, చాలా చెప్పుకున్నాం. భీష్ముడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, సర్వతీర్థాలు బుద్ధిమంతులకు ప్రయోజనం కలిగిస్తాయి, కోరికలు తీరుస్తాయి. అయితే వాటిలో పవిత్రమైనది, పవిత్రతను కలిగించగలిగే తీర్థం గురించి చెబుతాను విను. సత్యమనే జలం గలది, ధైర్యమనే మడుగులు గలది,
అయిన మానస తీర్థం శ్రేష్టమైనది. అది అగాధమైనది, నిర్మలమైనది, పరమ పవిత్రమైనది. శాశ్వత సత్యమైన పరమాత్మను మనస్సులో నిలుపుకొని మానస తీర్థంలో స్నానం చేయాలి. మానస తీర్థంలో స్నానం చేస్తే యాచింపక పోవటం, రుజుత్వం, సత్యము, మృదుత్వం, అహింస స్వభావం, సర్వప్రాణులపై దయ, క్రూరత్వం లేకపోవటం, శమదమాదులు మొదలైనవి అన్నీ లభిస్తాయి. మమకారం లేనివారు, అహంకారం లేనివారు, ద్వంద్వాలకు లోబడనివారు, దానం పట్టనివారు, భిక్షతో జీవించేవారు మొదలైన వీరంతా పవిత్రులవుతారు, తీర్థస్వరూపులవుతారు. తత్వవేత్త అయినవాడు, అహంకార బుద్ధి లేనివాడు శ్రేష్ఠ తీర్థమైన నారాయణుడి యందు కానీ రుద్రుడి యందు కానీ కలిగి ఉన్న భక్తి కూడా గొప్ప తీర్థమై ఉంది కూడా. ఈ పవిత్రతా లక్షణాన్ని పరిశీలిస్తే అంతా భక్తిమయంగా కనిపిస్తుంది. అంతఃకరణంలో సత్వరజస్తమో గుణాలను తొలగించుకున్నవారు బాహ్యంగా పవిత్రులైన అపవిత్రులైన తమ కర్తవ్యాన్ని నిర్వహించేవారు సర్వస్వాన్ని విడిచిపెట్టడంలో ఆసక్తి కలవారు, సర్వజ్ఞులు, సమదృష్టి కలవారు అవుతారు. శౌచాన్ని ఆచరించటంతో ఆత్మశుద్ధిని సాధించిన వారు పరమ పవిత్ర తీర్థ స్వరూపులవుతారు. నోదక క్లిన్నగాత్రస్తు స్నాత ఇత్యభిధీయతే సస్నాతో యో దమస్నాతక సబాహ్యాభ్యంతర శుచిః. శరీరాన్ని నీటితో తడిపినంత మాత్రాన స్నానం చేసినట్లు కాదు. ఇంద్రియ నిగ్రహంతో స్నానం చేసిన వాడవుతాడు. అంటే వాడే బహిరంగ అంతరంగ కూడా పవిత్రుడవుతాడు. జారిపోయిన వాటిపై కోరిక లేకుండా, లభించిన వాటిపై మమకారం లేకుండా ఉండేవారు, ఏ కోరిక పుట్టనివారు అనే ఇలాంటి వారితోనే పరమ పవిత్రం ఉంటుంది వారిలోనే కూడా. ఈ లోకంలో ప్రజ్ఞానమే శరీరానికి పరమ పవిత్రత. అదేవిధంగా ఏమీ లేకపోవటం, మన ప్రసన్నత కూడా శరీరాన్ని పవిత్రం చేస్తాయి. వృత్త శౌచం మనశ్శౌచం తీర్థశౌచ మతః పరం జ్ఞానోత్పన్నం చ యచ్చౌచం తచ్చౌచం పరమం శృతం ఆచారశౌచం మనశ్శౌచం తీర్థశౌచం జ్ఞానశౌచం అని శౌచం 4 రకాలు. వీటిలో జ్ఞాన శౌచమే అన్నిటికన్నా శ్రేష్టమైనది. జ్ఞానంతో పవిత్రుడు కావాలి. బాగా ప్రకాశిస్తున్న మనస్సుతో బ్రహ్మజ్ఞానం అనే జలముతో మానస తీర్థంలో స్నానం చేసే దానినే నిజమైన తత్వద్రష్టులు నిజమైన స్నానమని చెబుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.